హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలోని రెసిపీ ఏంటంటే స్టఫ్డ్ పొటాటో విత్ బ్రెడ్ రోల్స్. దీన్ని టీతో పాటు ఈవినింగ్ స్నాక్స్గా తీసుకోవచ్చు, లేదా కిడ్స్కి బ్రేక్ఫాస్ట్గా అయినా చేసి ఇవ్వచ్చు. బ్రెడ్ అందరి ఇళ్లలో ఉంటుంది. రొటీన్గా కాకుండా ఇలా యమ్మీగా స్పైసీగా చేసి పుదీనా చట్నీ లేదా సాస్తో తింటే సూపర్గా ఉంటుంది. సో ప్రొసీజర్ ఎలాగో ఒకసారి చూసేద్దాం. ఇది చేయడానికి ఇంపార్టెంట్గా కావాల్సినవి 2 ఉల్లగడ్డలు, 1 క్యారెట్, కొన్ని పచ్చి బఠానీలు, 10 మిల్క్ బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. తర్వాత ఉల్లగడ్డలని వాష్ చేసి పీల్ ఆఫ్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో పెట్టి 2 to 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి వాటిని స్మాష్ చేసుకోవాలి. అలానే క్యారెట్, పచ్చి బఠానీలను కూడా ప్రెషర్ కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి ఉల్లగడ్డలో మిక్స్ చేసి దాన్ని కూడా లైట్గా స్మాష్ చేసి రెడీగా పెట్టుకోవాలి. వీడియోలో సబ్ టైటిల్స్ కూడా యాడ్ చేశాను. సబ్ టైటిల్స్ చూస్తే కూడా మీకు బాగా అర్థమవుతుంది. మ్యాష్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్కి 1/2 టేబుల్ స్పూన్ కారపొడి, కొద్దిగా పసుపు పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1 పించ్ క్యూమిన్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూసు, 3 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర, అలానే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసి టేస్ట్ చేసి మనకి ఏది తగ్గిందో దాన్ని వేసుకొని టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని అన్ని వైపులా ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ని కట్ చేసిన బ్రెడ్ స్లైసెస్ పైన ఈ విధంగా ఒక స్లైస్ తీసుకొని వాటర్ని స్పిల్ చేయాలి. ఎందుకంటే మనం బ్రెడ్ని రోల్ చేయాలంటే బ్రెడ్ అన్నది వెట్గా ఉండాలి. బ్రెడ్ తడిగా ఉంటేనే మనం ఏ షేప్లోకి రోల్ చేయాలో ఆ విధంగా అది టర్న్ అవుతుంది. అలానే వాటరే కాకుండా మిల్క్తో వెట్ చేసినా కూడా ఇంకా దానికి టేస్ట్ యాడ్ అవుతుంది. బ్రెడ్ మొత్తం వెట్ చేసిన తర్వాత స్టఫ్ని ఈ విధంగా ఆబ్లాంగ్ షేప్లో రెడీ చేసుకొని బ్రెడ్ స్లైస్ పైన పెట్టి నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత ఎడ్జెస్ని సీల్ చేయడానికి నేను గోధుమ పిండిని వాటర్లో మిక్స్ చేసి ఈ విధంగా మిక్స్ చేసి బ్రెడ్ పైన అప్లై చేసి ఎడ్జెస్ అన్నింటినీ క్లోజ్ చేశాను. ఇది చాలా ఈజీగా చేయొచ్చు. షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అన్ని బ్రెడ్ స్లైసెస్ పైన ఈ విధంగా స్టఫ్ పెట్టి రోల్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ని హీట్ చేసి గీ కానీ బటర్ కానీ ఆయిల్ కానీ వేసి అది వేడెక్కిన తర్వాత ఇలా బ్రెడ్ రోల్స్ని ప్యాన్ పైన పెట్టి వేడి చేయాలి. ప్యాన్ సైజుని బట్టి 2 to 4 బ్రెడ్ రోల్స్ని మనము హీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని సైడ్స్లో మనము గోల్డెన్ కలర్లో టర్న్ అయ్యేంత వరకు వేడి చేసి తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. చూసారు కదా, పొటాటో స్టఫ్డ్ బ్రెడ్ రోల్స్ రెడీ అయిపోయాయి. వీటిని పుదీనా చట్నీలోకి కానీ సాస్లోకి కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇదండి ఇవాల్టి
స్నాక్ రెసిపీ లేదా బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా బాగా వస్తుంది. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ వాళ్ళకి షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.